హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈ రోజైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు, ఇంకా బాబునైతే స్కూలుకి పంపించానండి. నిన్నటి నుంచి పంపిస్తున్నాను. ఇక బాబుకి క్యారేజీ పెట్టి పంపించాలి. ఇంకా చిన్న చిన్నగా పనులైతే ఉంటాయి కదండీ బయట, అవన్నీ చేసేసుకున్నాను ఆల్రెడీ. టీ అయితే పెట్టి ఇక నేను మామయ్య తాగుతున్నాము. ఇంకా ఎవ్వరూ లేవలేదండి పిల్లలైతే. ఇక ఆయన కూడా లేవలేదు. అత్తయ్య ఏం పనికి వెళ్ళిపోయారు. బాబు అయితే ఆల్రెడీ పాలు తెచ్చేసాడు. అలాగే తన బట్టలైతే ఇస్త్రీ చేసుకుంటున్నాడండి. చిన్నప్పుడైతే అన్నీ మనమే చేసి పెట్టాలి వాళ్ళకి. కానీ ఇప్పుడైతే వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటున్నారు. హ్యాపీ అండి. చాలు కదా అది. మనం అన్ని పనుల్లోనూ వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేసి, అలాగే శనివారం శనివారం సివిల్ డ్రెస్సులు, లేదంటే శనివారం రేపనగా నైటు ఇస్త్రీ చేసి ఎంతో కష్టపడేవాళ్ళం కదండి. కానీ కొంచెం కష్టమైతే మా బాబు తగ్గించేశాడండి. తన బట్టలు తనే చేసుకుంటున్నాడు. ఇక పాపలిద్దరివి అయితే నేను చేస్తూ ఉంటాను. బయట అయితే మొత్తం వాకిలు తుడిచేసి కళ్ళాపు చల్లేసి ముగ్గు కూడా పెట్టేశానండి. కెమెరా ముందు ముగ్గు వేయాలంటే చెయ్యి వణుకుతుంది, కానీ నార్మల్గా గీసేయాలంటే దబా దబా గీసేసి చూడండి ముగ్గు చాలా నీట్గా వచ్చిందనమాట. ఇక మామయ్య వాకింగ్ చేసేసారు, టీ తాగేశారు, అదిగోండి కూర్చొని ఉన్నారు చల్లగాలికి చక్కగా. బయట అయితే గాలి మామూలుగా వేయదండి బాబు, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, బయట కూర్చోవాలనిపిస్తుందండి. కానీ ఎక్కడ కుదురుతుందండి, ఇవన్నీ రమ్మంటుంటే. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే పెళ్లి తర్వాత ఏమీ ఉండదని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇన్ని సంవత్సరాలకి పెళ్ళికి ముందే మన జీవితం ఎంతో కొంత అనుభవించేసి ఉంటాం కదండి అమ్మ నాన్న దగ్గర. అలా అది తప్పించి ఇక పెళ్ళైన తర్వాత మన లైఫ్ అంటూ ఏం ఉండదు. అందరికీ నచ్చినట్టే మనం ఉండాలి, కానీ మనకు నచ్చినట్టు ఎక్కడ కుదురుతుందండి, కుదరదు. ఇక నేను పెద్ద కుండతోనే కట్టెల పొయ్యి మీద అన్నం వండుదాం అనుకున్నాను కానండి, నాకు పొలాలు సరిగా మండలేదు. అందుకనే కొద్దిగా చిన్న కుండతోటి అన్నం వండేసాను. మరలా రెండోసారి వండాలన్నమాట. ఇక బాబుకైతే కోడిగుడ్డు పుల్ట కూడా వేసేసి బాక్స్ పెట్టేశానండి. ఇక తను సైకిల్ మీద వెళ్తున్నాడు. మరి రీఓపెనింగ్ చేయలేదు కదండి. ఇక వీళ్ళకి 10th వాళ్ళు కాబట్టి ఇక క్లాసెస్ జరుగుతాయి అనేసి ఇక బాబు సైకిల్ మీద వెళ్తున్నాడు. పిల్లల జుట్టు అంతా ఊడిపోతుంటే బాబు జుట్టు మాత్రం అలా కటింగ్ వేసామో లేదో ఇలా వచ్చేస్తూ ఉందండి. గడ్డి పెరిగినట్టు పెరిగిపోతుంది. మాకు పెరిగితే బాగుండు అనిపిస్తుందండి. ఇక బాబుకైతే బాయ్ చెప్పేసి ఇక నేను మిగతా పనుల్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నేను పనులన్నీ కూడా చకచకా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మరి పిల్లలకి బాక్సులు పెట్టే పని ఒకటి ఉండదు కదండి. అందుకని ఇక నేను బయట పని తీరిగ్గా చేసేసుకుని గిన్నెలన్నీ తోమేసుకుని ఆ తర్వాత వంట పని, టిఫిన్ పని ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ప్రాణం చాలా బాగా అనిపించేది. అది ఎంతకాలం అంటే ఒక నెల 15 రోజులు అన్నమాట. ఇక నాకు అలాంటిది కూడా లేదండి. ఎందుకంటే బాబు 10th కాబట్టి ఇక మే నెల 5 వరకు కూడా స్కూల్ ఉంది బాబుకి. ఆ తర్వాత మరలా జూన్ నెల 5 నుంచి మరలా పెట్టేశారనమాట. ఇక ఏదేమైనా మన పనులు వాళ్ళకి స్కూల్ ఉన్నా లేకపోయినా మరి చేసుకోవాలి కదండి, వండుకోవాలి కదా, ఇవన్నీ తప్పదు కదా. వండుకున్నాక ఈ గిన్నెలు కడగడం, వండుకోవడం కంటే ముఖ్యం ఏంటంటే తోముకోవడం అండి. మరి ఎంతైనా వండుకుంటాం, కానీ తోమాలంటేనే కాస్తంత విసుగ్గా అనిపిస్తుంది ప్రాణం అసలే ఈ పనులతోటి. మీకు విషయం అండి, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే లైక్ కోసం నేనైతే చాలా చాలా కష్టపడుతున్నాను. అంటే లైక్ వల్ల ఇది ఇంకొకరికి రీచ్ అవుతుంది కదండి. అలా వేరే ఒకళ్ళకి అలా అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా మన ఛానల్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటుందా అనిపిస్తుందండి నాకైతే. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇది కాస్తంత ముందుకు వెళ్తుంది కదండి. అందుకని మీరు లైక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుందండి. బ్లాక్ కలర్లో వస్తుంది ఒక గీతలాగా. దాని మీద టచ్ చేస్తే కొన్ని పాయింట్లు అనేవి వస్తాయి. దానివల్ల కూడా రీచ్ అనేది పెరుగుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేసి హైప్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. మధ్యలో ఆగి మరీ అడుగుతున్నానంటే నాకు లైక్లు అయితే అంత ఎక్కువగా రావట్లేదు, చూస్తున్నారు కానీ. అలా ఈ పనులతో ప్రాణం విసిగిపోతూ ఉంటే పిల్లలు ఒక పక్కన, పెద్దవాళ్ళు ఒక పక్కన మరీ విసిగించేస్తున్నారండి. ఇక ఈ సెలవులు వచ్చిన దగ్గర నుంచి ఈ పిల్లకాయలతోటి ఒక పక్కన వేగుతుంటే ఈ ఉడుకు ఒకటి చంపేస్తూ ఉందండి. ఈ ఉడుకు తట్టుకోలేక, పనులు చేసుకోలేక, పిల్లలకి ఎలా చూసుకోవాలో అర్థము కాక, పెద్దవాళ్ళని ఎలా చక్కబెట్టాలో తెలియక సతమతమైపోయిన నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ ఎండలకి, ఈ వేడికి ఎవరి ప్రాణం దక్కించుకోవడానికి వాళ్ళే ఉరుకులు పరుగులు అన్నట్టు పని ఎప్పుడు చేసేసుకుని ఎప్పుడు లోపల పడిపోదామా అనిపిస్తుంది. కానీ మరి మన మీద కొన్ని ప్రాణాలు అయితే ఆధారపడి ఉంటాయి కదండి.
ఆ ప్రాణాల సంగతి ఏంటండి, మనం మటుకి వండేసుకొని మనమే తినేసి మనమే చక్కగా హాయిగా అయితే లోపలికి వెళ్ళిపోలేం కదా. మన ప్రాణంతో కొన్ని ప్రాణాలు ముడిపడ్డాయి కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి. మన ప్రాణం సంగతి ఎలా ఉన్నా పక్కన పెట్టేసి ఇక ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోవాలి కదండి. వెళ్ళాలన్నాక ఇక ఇంటి పనులు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి కదండి. ఎప్పుడూ లేదు కానండి, ఈ ఎండల తాకిడికైతే అస్సలు తట్టుకోలేకపోయింది ప్రాణం అయితే. ఇక నా ప్రాణం దక్కించుకోవడమే తడువాయే. ఇక ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలో ఏంటో అని నాకు ఒక దిగులైతే పట్టుకుందండి ఆ మధ్యన. ఇక జూనియర్లు వచ్చినా సరే అదే పరిస్థితి అనమాట. ప్రతి వీడియోలోనూ ఇలానే చెప్తుంది ఏంటి అమ్మాయి అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తామండి, ఇక వయసు కాస్త కాస్త సంవత్సరంకి అలా మరి సనగిలుతూ ఉంటుంది కదండి ఆరోగ్యం అనేది. ఎంత మనం చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ఈ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేంత శక్తి సామర్థ్యాలు అయితే ఎవరి దగ్గర ఉండట్లేదండి. మనం తినే ఆహారం, మనం తినే తిండిలో కూడా కొన్ని అలా ఉంటాయి అన్నమాట. మన అమ్మ వాళ్ళతో పోల్చుకుంటే మన ఓపిక చాలా తక్కువ. మన ఓపికతో పోల్చుకుంటే మన పిల్లల ఓపిక ఇంకా తక్కువ. తర్వాత వాళ్ళ జనరేషను, వాళ్ళ పిల్లల జనరేషను ఇంకా అలా తగ్గిపోతూనే ఉంటుందండి. ఇక ఎనర్జీ అనేది ఇక మనమే ఇక ఈ పాటికి ఇలా చేసుకుంటున్నామంటే గ్రేట్ అనుకోవాలి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉండి వెళ్ళాలి, అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. ఇది ఇలా డైలీ సాగిపోతేనే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుందండి. ఒక్క నెల 15 రోజులు సెలవులు ఇచ్చి ఇల్లునైతే గజిబిజి గందరగోళం చేసేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళని ఏమి లాభమండి. మరి మన పిల్లలకి సెలవులు కావాలి కదా, సంవత్సరం అంతా చదువుతూనే ఉంటారు. ఒక నెల 15 రోజులు రెస్ట్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి రెస్ట్ సంగతి ఏమో తెలియదు కానండి, అమ్మలకు మాత్రం చాలా ఏంటంటారు, నా నోటితో నేను అనలేను కానండి, ఇక అదంతా ఉంటుందన్నమాట. చిన్న పిల్లకాయలు ఉంటే ఇక మరీ ఇబ్బంది అండి. ఇబ్బంది అంటే ఏం చేస్తామండి, అమ్మకు తప్పదు కదా, ప్రేమతోనో భయంతోనో బాధతోనో ఇక దేనితోనో దానితోనో వాళ్ళని సరిచేయక తప్పదండి. ఎప్పుడూ లేని విధంగా అయితే ఈసారి నా ప్రాణం చాలా విసిగిపోయిందండి. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదండి, వాళ్ళకు కూడా కొన్ని తెలివితేటలు వచ్చేస్తున్నాయి. మన మాట ఏమీ అంతగా వాళ్ళకి ఒక్కొక్కటేమో మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కటేమో అంత మంచిగా అనిపించదు. అమ్మ చాలా ఇబ్బంది పెట్టేస్తుందనే అనిపిస్తుంది వాళ్ళకి. ఏదైనా పని చెప్పినా ఏదైనా నేర్పిద్దామన్నా కానీ వాళ్ళకి నచ్చితే చేస్తారండి, నచ్చకపోతే నో అంటారు. నో అన్నా అవునన్నా కానండి నేను మాత్రం ఊరుకోను అసలు. ఏ పని చేయమంటే ఆ పని చేయవలసిందే. మరీ ఏమి బండరాళ్ళు ఏమి వాళ్ళకి ఎత్తేయం కదండి, ఆడపిల్లలు కాబట్టి ఏదో ఒకటి చెప్తాము మంచి చెడ్డ. నేర్చుకోవాలి కదండి, నేర్చుకోకపోతే మరి రేపు పొద్దున్ననే రోజున మనలాగా వాళ్ళు చేసుకోవాలి కదా. ఉద్యోగాలు సద్యోగాలు చేసినా ఆడపిల్ల గరిట తిప్పక తప్పదు కదండి. ఆడవాళ్ళను ఆడపిల్లలను నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే ఆడవాళ్ళు ఆదిశక్తితో సమానం కాబట్టి. మనం ఎన్ని రంగాల్లో రాణించినా కానండి చివరికి వంటింట్లో వంట పనులు, ఇంటి పనులు అన్నీ చేసుకోవాలి, అందరినీ చక్కబెట్టుకోవాలి. ఎక్స్ట్రా డ్యూటీస్ మనకి జాబులు అలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక లక్కీగా మనకి ఈ వంట పనులు, ఇంటి పనులేనండి నాలాంటి వాళ్ళు హౌస్ వైఫ్లుగా ఉండే వాళ్ళకి. కానీ కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి చదువులు చూసుకుంటూ అలాగే వాళ్ళైతే మనము ఇంటి దగ్గర ఉండే ఎన్ని పనులు చేసుకుంటున్నామా అనిపించేస్తుంది. ఇక వారు ఉద్యోగాలు చేసే వాళ్ళ సంగతి ఏంటండి, వంటలు చేసుకోవాలి. వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడు లేస్తారో 3ంటికి లేస్తారంటండి. ఒక పక్కన మా పక్కన ఒక టీచర్ గారు ఉంటారు, 3ంటికి లేసైతే ఆవిడ 7 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇక వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే అమ్మో అనిపిస్తుంది నాకైతే. ఇంటి దగ్గర మరి వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు కదండి, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసుకోవాలి. అలాగే స్కూల్లోకి వెళ్ళి మొత్తం టైం అంతా స్పెండ్ చేయాలి, ఇంటికి రావాలి మరలా అదే పని. స్కూల్ టీచర్లనే కదండి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇలానే ఉంటుంది ఇబ్బందిగా. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కానండి ఇంట్లో మాత్రం ఇలాంటి పనులు చేయకుండా ఎవరు ఉండలేరు కదండి. అందుకేనండి నా బంగారు తల్లుల్ని చాలా గారాబంగానే పెంచాలని ఆశ ఉంటుంది నాకు. కానీ ఎంత గారంగా మనం పెంచినా కానీ ఇంకొక చోటకి వెళ్ళాక అంత గారాబంగా వాళ్ళైతే చూడలేరు కదండి. ఇక భర్త చూసుకుంటాడేమో, ఇక మిగతా వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏమి ఉండదు కదా. వాళ్ళు మా కోడలు చేసి పెడితే తిందామా, ఏదైనా చేయించుకుందామా అనే ఆశతోటి వాళ్ళు ఎదురు చూస్తారు. మన పాపిల్లి అక్కడ వాళ్ళతో చేయించుకునే అంత ఉంటుందంటారా, మనలాగా వాళ్ళు కూడా చేసి పెడతారంటారా. ఇక్కడ ఇబ్బంది అని అనుకుంటూనే పనులన్నీ చేస్తారు. అది అలవాటు అయిపోద్ది. వేరే చోటకి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఈ పని ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చేసేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదండి. అమ్మ ఏదైనా చెప్తుంటే నేను చేయను అనుకుంటేనే చేసేసి చాలా పనులు అయితే నేర్చుకునే వచ్చాం కదా. ఇక మన పిల్లల విషయంలో ఎందుకంటే అంత గారాబం చేయకూడదు. నాకు ఇన్ని పనులు చేసుకుంటూ ఎంతమందిని చక్కబెట్టుకుంటూ నాకు ప్రాణం అయితే విసిగిపోతుంది ఒక్కొక్కసారి అయితే. ఆ విసిగిపోతామంటే అదేదో కష్టంతో కూడుకున్నది, ఇష్టం లేకుండా అయితే కాదండి. ఈ వాతావరణం
వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదండి. దాంతో మనం ఓపికగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన ఓపిక నశించిపోయి పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలిగి ఇక ఒక్కొక్కసారి చాలా చాలా చిరాకుగాను చాలా విసుగ్గాను అనిపిస్తుంది. దానికి తగినట్టేమో వంటలు పెంటలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టు వండాలి, వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టాలి. లేదంటే ఎవరైనా అన్నం తినకపోతే బాధే కదండి. మరి వాళ్ళ ఆకలి తీర్చలేని వాళ్ళం అవుతాం కదా. ఎంత కష్టపడి వాళ్ళు తినకుండా ఉంటే మనం వండింది ఎంత మంచిగా అనిపిస్తుందా? మనసు అయితే అనిపించదు కదండి. నేనైతే అలానే ఆలోచిస్తానండి. చేసింది ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలి. దాంట్లో ఏం తేడా ఉన్నా కానీ తినరు కదండి. అలానే చేసుకుంటూనే నేను ఇంటి పనులు వంట పనులు మొత్తం అందరినీ కూడా సాటిస్ఫై చేయాలనే చూస్తానండి మా వాళ్ళని. ఇక నా మాటే ఇక చల్లాలి నెగ్గాలి అనేది ఏమీ ఉండదు. అందరి మాటే నా మాట అండి. ఎందుకంటారా, ఇంట్లో వాళ్ళు అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. మనది ఏముంటుందండి, ఏముండదు. నిమిత్త మాత్రులమే, అలా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమే తప్ప ఎవరికి ఏది అంత శాశ్వతం కాదండి. ఇక ఈ రోల్ అంటారా, కోడల రోల్ అనమాట. జస్ట్ అలా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్పించి ఇక ఇది నాది అది నీది అని అనడానికి ఏమీ ఉండదండో. ఇది ఒక గేమ్ లాంటిది. జీవితమే ఒక ఆట అండి. ఇక ఈ ఆటలో మనం ఎంతవరకు నడుస్తామో ఎంతవరకు వెళ్తామో అనేది ఇక దేవుడే నిర్ణయించేస్తాడు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప నేనెందుకు చేయాలిరా బాబు ఈ పనులన్నీ అని ఎప్పుడైనా మనకు అనిపించింది అంటారా? అనిపించదండి. ఎందుకంటే అది మన బాధ్యత, అది నాది, అది నాకు సంబంధించింది అనిపించేస్తుంది. పెళ్ళయిన తర్వాత ఏ ఒక్క ఆడపిల్లకైనా సరే ఇది ఇంకొకరిదే అన్న భావనతోటైతే ఎవరు కూడా ఉండలేరు. ఇక ములక్కాయలు చూడండి, చాలా పొడవుగా చాలా లావుగా అయితే ఉన్నాయి. ఇవైతే మా చెట్టుకు కాసిన కాయలేనండి. ఎప్పుడో ఒక వారం రోజుల కిందట వెళ్తే చిన్నగా ఉన్నాయి అనేసి అత్తయ్య వెళ్ళలేదు, మామయ్య వెళ్ళలేదు. సడన్గా వెళ్ళి చూస్తే కాయలు ఎంత లావు ఊరిపోయి అయితే కనిపించాయండి. ఇక ఏం చేస్తామన్నమాట వాటితోటి. 4 కాళ్ళు పనిచేస్తాయి, 3 కాళ్ళు ఎంతెంత లావు ఉన్నాయి చూడడానికి, కనువిందు చేయడానికి, కానీ వండుకోవడానికి పనికిరావన్నమాట, ముదిరిపోయాయి. ఏదో నేను నా పాటికలా మాట్లాడుకుంటూ కూర అయితే వండేసాను. చూశారు కదండి, బెండకాయలు రొయ్యలు అయితే వండాను. అది దగ్గరికంటే ఎగిరిపోయిన తర్వాత దానిలో నిమ్మరసం అయితే వేస్తానండి. చింతపండు వేసుకుంటారు, నిమ్మకాయ లేకపోతే చింతపండే వేసేదాన్ని. ఇక నిమ్మరసం కొద్దిగా వేసేసి దాన్ని అయితే ఆల్రెడీ దగ్గర పడిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే అలా మగ్గనిచ్చేసి స్టవ్ అయితే ఆపేస్తాను. నిమ్మరసం వేసుకుంటే చాలామందికి నచ్చదు కానండి, ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చింతపండు టేస్ట్ లాగానే అనిపిస్తుంది. మామూలుగా వర్షాకాలం శీతాకాలంలో అయితే వేపుళ్ళు ఇగురు కూరలు తినాలనిపిస్తుంది కానండి, ఈ వేసవిలో వేడికి మాత్రం ఇలా పులుసు కూరలు రసాలు అలాంటివే తినాలనిపిస్తుందండి. ఇక ఏ కూర వండినా కానీ నేను కాస్తంత పులుసులా ఉండేలానే వండుతున్నాను. ఇక వంట పని అయిన తర్వాత నీళ్ళు వస్తున్నాయండి. పొద్దున్న ఒక విడత అయిపోయింది నీళ్లు పట్టడం, ఇప్పుడు రెండోసారి అనమాట. అసలే మరి ఎండలు ఎక్కువగా ఉండి నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాం కదండి, ఎన్ని నీళ్లు పట్టినా అస్సలు సరిపోవట్లేదండి మాకైతే. ఆ నీళ్లు పట్టేసి బాటిల్లోను బిందెల్లోను తర్వాత అయితే నేను బట్టలు అయితే ఉతుక్కోవాలండి. పనులన్నీ అయిపోయినట్టే. ఇక బట్టలు కూడా ఉతికేసి ఆరేసేస్తే ఇక మిగతా పనులు మధ్యాహ్నం వరకు ఉండే పనులన్నీ కూడా అయిపోయినట్టేనండి. మరలా తిరిగి సాయంత్రం పనులు ఏ 4 గంటలకో 3 గంటలకో మొదలు పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్రతిరోజు ఇలా ఎన్నో పనులు చేసుకుంటూనే ఉంటామండి. ఏ రోజు కూడా చేయకుండా అయితే ఉండము. నాకు ఇలా చేసి చేసి మనసు అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇక ప్రతిరోజు జీవితం ఇంతేనంటావా, ఈ పనులకే అంకితమా జీవితం అనిపిస్తుంది. చేతులు కాళ్ళు ఇక ప్రతిదీ కూడా పనుల కోసమే కదండి పని చేయాలి. మన కళ్ళు అయినా ఏదైనా మనం చేసే చేతల్లోనూ చూపుల్లోనూ నడకల్లోనూ ఈ పనులు తప్పించి వేరే ఏదైనా ఉందంటారా? ఒక్కసారి గమనిస్తే అర్థమవుతుంది. ఇక మనము ఈ పనులకు ముందు అంటే పెళ్ళవక ముందు అయితే మనం చేసే పనులు ఎలా ఉండేవి, రాసుకోవడం చదువుకోవడం ఏదైనా ఆడుకోవడం పాడుకోవడం తప్ప, అమ్మ వండి పెడితే తినడం తప్ప మిగతాది ఏదైనా తెలుసు అంటారా? తెలియదు. కాబట్టి ఇప్పుడైతే మరి అన్నీ కూడా మన చేతులు పని చేయాలన్నా కాళ్ళు పని చేయాలన్నా అన్నీ కూడా పనుల కోసమే, పనులతోటే మన జీవితం అలా ముడిపడిపోయిందండి. ఇలా పనులు ఒక్కొక్కసారి బాగానే చేసేసుకుంటాం కానండి, ఒక్కోసారి ప్రాణానికి విసుగొచ్చేస్తుంది, అవస్థ అనిపిస్తుంది. ఎంత అవస్థ అయినా ఎంత విసుగొచ్చినా తప్పదండి, మళ్ళీ రీస్టార్ట్ అయిపోతాము తెల్లవారికి. పొద్దుస్తమానం చేస్తూనే ఉంటాము. మధ్యాహ్నం అవుతుంది, అలా కలిసిపోతాం కాసేపు, మరలా రీస్టార్ట్ అయిపోతాము. మరలా సాయంత్రం వరకు అలా చేస్తాము. నైట్ పడుకున్నప్పుడు కూడా ఏదైనా మర్చిపోయామేమో వంటగదిలోననేసి ఏ పప్పు నానబెట్టడమో ఏ తోడుచొక్క వేయలేకపోవడమో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే అలా ఆత్మ ఆలోచించుకుంటూనే నిద్రపోతామండి. సడన్గా గుర్తొస్తుంది ఏదైనా మర్చిపోతే, మరలా నేను బయటకు వచ్చి అయితే అది ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోవాల్సిందైతే పెట్టుకుంటాను. పప్పు అయితే నానబోసుకోవాల్సి వస్తే నానబోసుకుంటాను. ఇలా జీవితం ఇలా పనులకే అంకితం, పనులతోనే జీవితం అన్నట్టు ఇలా అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన
జీవితంలే అనిపిస్తుందండి. కానీ ఇన్ని పనులు చేసుకుంటేనే జీవితం సార్థకత కదా అనిపిస్తుంది. పిల్లల్ని కనుక్కున్నాం కదండి, పిల్లల్ని పెంచుకోవాలి, పెద్ద చేసుకోవాలి, మనలాగానే వాళ్ళని కూడా తయారు చేసుకోవాలంటే ఈ పనులన్నీ మన అమ్మాళ్ళు, మన అత్తగారు వాళ్ళు అందరూ చేసి కష్టపడ్డ వాళ్ళే కదండి. వాళ్ళెంత ఇసుక్కుపడి ఉంటారో, వాళ్ళెంత అవస్థలు పడి ఉంటారో అనిపిస్తుంది. మన అమ్మ కూడా మనకి ఇలాగనే అన్నీ చేసింది. చాలా అలసిపోయారు వాళ్ళు కూడా. ఒక్కోసారి మాకు మేమే అనుకుంటూ ఉంటామండి, ఇక జీవితం ఇంతేనా, తెల్లారి లేవడం, పనులు చేసుకోవడం, వండుకోవడం, తినడం, మరలా సాయంత్రం అవుతుంది, మరలా పనులు చేసుకోవడం, వండుకోవడం, తినడం. మా మరదలో నేను ఇలా అనుకున్నామండి మొన్న అయితే. ఇక నవ్వొచ్చింది. మేమిద్దరం ఒక్కొక్కసారి అనుకుంటాము, ఈ పూట ఇంకో వండుకుందాం, ఈ పూట ఏదో ఒకటి వండేస్తాను, పనులు అయిపోతాయి, మరలా సాయంత్రం వస్తుంది, సాయంత్రం ఏం వండుకుందాం అని అడుగుతాను. నాకు నేనుగా వండేయాలంటే వండేస్తాను. ఇక అత్తయ్య కానీ ఇక మరదలు కానీ ఉన్నప్పుడైతే వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఏం కూర వండను అనేసి. ఏం కూర వండుకుంటామండి, రోజు ఆ కాయకూరలు, రోజు ఆ చికెన్లు అవి ఇవి వండుకుంటాము. కూరలు కూడా తిని ఏ తిన్నా కానీ మనసుకైతే ఇది తినేసాం కదా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే పనుల విషయంలో కూడా ఈ పనులు రోజు ఇవే పనులు చేయాలా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. నేనైతే పని చేయడానికి ఎప్పుడు కూడా ఎగ్గొట్టాలని కానీ వాటిని నుంచి తప్పించుకోవాలని కానీ అనుకోను. కానీ నా ప్రాణమే అలా అనిపించిందంటే నాకు ఈ పనులతోటి ప్రాణం చాలా చాలా విసిగిపోయిందనమాట. ఏదేమైనా పనులు మనం చేసుకోవాలండి, చేసుకోకపోతే ఎలా, ఎవరు చేస్తారు అని అనిపిస్తుంది. మరలా ఏదో ఊరికే కూర్చున్న ప్రాణం ఏదో అడిగింది అన్నట్టు మనసు అయితే అలాగ అనిపిస్తూ ఉంటుంది. కానండి ఈ పనులు మనం తప్ప ఇంకెవరు చేస్తారు చెప్పండి. బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను, అత్తయ్య అయితే కొబ్బరి నీళ్ళు తీస్తున్నారు పక్కన కూర్చొని. ఇక పిల్లలైతే దీన్ని రాత్రి నుంచి అతికించారండి. చాలా పెద్ద పజిల్ అనమాట. దీన్ని అతికించడానికి వాళ్ళకి చాలా టైం పట్టేసిందండి. ఇక నా పనులతో నేను కుస్తీలు పడుతుంటే వాళ్ళు దీంతో కుస్తీలు పడ్డారు. ఫైనల్గా ఇలా బొమ్మ అయితే ఇలా తేలిందండి. ఈ బొమ్మ అంటారో ఏమంటారో ఏమీ తెలియట్లేదు. ఇక అంతా కూడా చదువు గిదువు అంతా కూడా అక్కడతోటే ఆగిపోయిందండి. పెళ్లి తర్వాత ఇక మామూలుగా జీవితం అంతా ఏంటంటే గిన్నెలు తోముకోవడం, తుడుచుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి జల్ల వేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, రేపేం వండుకోవాలి, మాపేం వండుకోవాలి, మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా చూసుకోవాలి, ఇవి తప్పి ఆ బుర్ర నిండా ఆలోచనలు మరొకటి అలా ఉందామా, ఇలా ఉందామా, ఏం కట్టుకుందాం, ఏం తిందాం, నా గురించి నేను ఆలోచించుకోవడం అయితే ఎప్పుడో మానేసి. బాధ్యత కలిగిన తల్లి ఏంటంటే పిల్లల గురించి, ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తుందండి. అంటే మన గురించి ఆలోచించుకుంటే బాధ్యత లేదా అని అనుకోవద్దు. మన ఆరోగ్యం గురించి, మన గురించి కూడా కాస్త పట్టించుకోవాలండి. కానీ బుర్ర మొత్తం కూడా నాకు ఇంటి పనులతోనూ పిల్లలతోనే నిండిపోయిందండి. నా గురించి అంటారా, ఉందాంలే అనిపిస్తుంది అంతే తప్పించి ఏదో ఇక బ్రతకడానికే తినడానికే బ్రతకడం అన్నట్టే తప్పించి ఇక రెండోది ఏమీ లేదండి ఇక నా దగ్గర. ఇక ఇల్లు, వాకిలి, పిల్లలండి, ఇదే నా జీవితం. విసుగొస్తుంది కానీ తప్పదనమాట, చేసేసుకుంటాను. ఎంతైనా మనుషులం కదండి, విసుగొస్తుంది, అన్నీ వస్తాయి మనకి, కానీ తట్టుకోవాలి, భరించాలి, ఎదురు నిలబడాలి, అంతా కూడా మనమే చూసుకోవాలి కదండి. వీడియో ఇంతవరకు చూసారండి, నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏమండి కొత్తవారు చాలామంది చూస్తున్నారండి, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయగలను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియో ఎలా చేయాలనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇంకా నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా నాకు తెలుస్తుంది కదండి, మోటివేషన్గా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల. నా పనులన్నీ కూడా ముగించేసుకున్నానండి. టైం ఎంత అవుతుందంటే 1:30 అవుతుంది. ఈ బట్టలు కూడా ఆరేసిన తర్వాత కడుపులో కాస్తంత అన్నం వేసుకుని ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని మరలా సాయంత్రం పనులు ఉంటాయి చూడండి, అవి చేసుకోవాలన్నమాట. ఆడవాళ్ళ మనసు ఎవరికి అర్థం కాదంటారు కదండి, ఒక్కొక్కసారి పనులతో ప్రాణం అలా విసుగుతుంది అంతే.